అమ్మ ఇప్పుడు సాధనల విషయానికొస్తే పంచమకరాల సాధనం అంటారు గదా! హ్మ్. అసలు పంచమకరాల సాధనం అంటే ఏంటి? అసలు ఎవరు చేయాలి ఆ సాధనలు? పంచమకారాలంటే ఇప్పుడు బ్రాహ్మణులకి వైదికం ఉంది. వైదికంలో జేస్తారు. ఇంక అదర్ కమ్యూనిటీ క్యాస్ట్‌లుంటాయి. వాళ్ళలో చిన్నప్పటి నుంచే మాంసం బెట్టేస్తారు. మద్యం తాగేవాళ్ళుంటారు. అన్నీ కలిసిపోయి ఉంటాయి. కానీ వాళ్ళకి కూడా ఉంటుంది గదా! గొప్ప గొప్ప దేవతలకు ఉపాసన జేయాలి. దేవత ప్రత్యక్షమైపోవాలని ఉంటుంది గదా! కాబట్టి వేరే కమ్యూనిటీస్ బాగా డెవలప్ అవ్వడం కోసం తంత్రశాస్త్రాల్లో మన పండితులు బాగా ఆలోచించి తంత్రాన్ని అందించారనమాట. ఒకప్పుడు వేదం అనేది మంత్రార్హత అనేది వేద పండితులకే ఉండేది. మరి ఆడవాళ్ళకి వేరే కమ్యూనిటీస్‌కి ఎలా అని తంత్ర పద్ధతిలో వాళ్ళ శక్తులు పొందడం అనేది జరిగేది. తంత్ర పద్ధతిలో ఏంటంటే మనకున్న అలవాట్లు ఎలా వదిలించుకోవాలి. మాంసాన్ని ఏంటంటే అమ్మవారికి నివేదన చేసినప్పుడు ప్రోక్షణం చేసి పాత్రని ప్రోక్షణం చేసి మాంసాన్ని ప్రోక్షణం చేసి అమ్మవారికి అందించి ప్రసాదంగా స్వీకరించడం అనేది పంచమకారార్చన. అలా స్వీకరించినప్పుడు మాంసం మీద విరక్తి వస్తుంది. తినాలనిపించదు. చాలామంది ఉద్దేశం ఏంటంటే పంచమకారాలంటే మాంసం తినేసి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తారేమో మద్యం తాగేసి అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకున్న అలవాట్లని వదిలించుకునేదే పంచమకార అర్చన. ఈ అర్చన ఎవరైతే చేస్తారో అన్నిటి మీద విరక్తి వస్తుంది. డిజైర్స్ ఉండవు. కానీ పబ్లిక్ థాట్ ఏంటంటే బాగా ఎంజాయ్ చేసేసి అమ్మవార్లకి ఇవంతా పెట్టేస్తారేమో అనుకుంటారు. కానీ ఎలా వదిలించుకోవాలి ఇవన్నీ అని ట్రైన్ అప్ ఇస్తారనమాట. పంచమకార అర్చనలో ఉన్నటువంటి ఉద్దేశం వేరు.